ఓం నమ శివాయ నమః. ఈ 3 రాసుల మీద శుక్రుడు ధనవర్షం కురిపించబోతున్నాడు. అవి ఏవేవో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. శుక్రుని సంచారం వలన ఈ 3 రాసుల అదృష్టం పొందబోతున్నారు. నవగ్రహాలలో శుభప్రదమైన గ్రహం శుక్రుడు. సంపద, శ్రేయస్సు, విలాసము, ప్రేమ, వివాహము, ప్రేమకి ప్రతీకగా ఉంటాడు. కొత్త గ్రహాలు తమ స్థానాలని మార్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈ మధ్య కాలంలో మొత్తం 12 రాశులు ప్రభావితమవుతాయి. ప్రస్తుతం శుక్రుడు తులారాశిలో సంచరిస్తున్నాడు. డిసెంబరు 25న శుక్రుడు వృశ్చిక రాశిలోకి వెళ్ళబోతున్నాడు. ఈ సంచారం మొత్తం 12 రాశులను ప్రభావితం చేసినప్పటికీ కొంతమంది రాశివారు అదృష్టాన్ని పొందబోతున్నారు. కర్కాటక రాశి వారికి శుక్రుడు రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు. రాబోయే 2024 సంవత్సరంలో వీళ్ళకి అన్నీ మంచి జరగబోతున్నాయి. నగదు ప్రవాహంలో ఎలాంటి లోటు ఉండదు. కొత్త మార్పులు ఉంటాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ఆర్థిక విషయాలలో మెరుగుదల ఉంటుంది. మీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. ప్రేమ వివాహ జీవితంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మకర రాశి వారికి ఉద్యోగ వ్యాపారాలలో మంచి ఫలితాలను పొందుతారు. డబ్బు రాబడి ఎక్కువ. భార్యాభర్తల మధ్య సమస్యలన్నీ తగ్గుతాయి. ప్రేమ జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఇతరులలో గౌరవాన్ని పెంచుతుంది. కుటుంబంలో సమస్యలన్నీ తగ్గుతాయి. కొత్త ప్రాజెక్టులను వీళ్ళు విజయవంతంగా నెరవేర్చుకుంటారు. మేషరాశి జాతకులకు శుక్రుడు అనుకూలమైన పరిస్థితులను ఇవ్వబోతున్నాడు. రాబోయే నూతన సంవత్సరం అన్ని విధాలుగా బాగుంటుంది. సంపద పెరుగుతుంది. ప్రేమ వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. భార్యాభర్తల మధ్య సమస్యలు తగ్గుతాయి. అనుకోని సమయంలో అదృష్టం మీ వెంటే వస్తుంది. విద్యార్థులు చదువుల విషయంలో మంచిగా రాణిస్తారు. బుధ సంచారం వల్ల కొన్ని రాసుల వాళ్ళు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ రాసుల వాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. డిసెంబర్ 13 నుంచి బుధుడు ధనస్సు రాశిలో తన ప్రదక్షిణను ప్రారంభించాడు. బుధుడి తిరోగమన ప్రయాణం ఖచ్చితంగా అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. బుధుడు తిరోగమన ప్రయాణం కొంత అదృష్టాన్ని తెచ్చిపెట్టినప్పటికీ కొందరు జాగ్రత్తగా ఉండాలి. బుధుడు ప్రస్తుతం కర్కాటక రాశి 6వ ఇంటిలో సంచరిస్తున్నాడు. ఇది మీకు వివిధ సమస్యలను కలిగించే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం, ధైర్యం తగ్గే అవకాశం ఉంది. పనిలో జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అనవసర విషయాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఖర్చులు ఎక్కువ. నగదు రాక తగ్గే అవకాశాలు ఉన్నాయి. మేషరాశిలో బుధుడు 9వ ఇంట్లో ఉన్నాడు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తగాదాలు జరిగే చోట జాగ్రత్తగా ఉండడం మంచిది. తోటి వారితో వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. మీ శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధగా వహించండి. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. బుధుడు వృషభ రాశిలోకి 8వ ఇంట్లో తిరోగమనంలో ఉన్నాడు. అప్పుల సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. తల్లిదండ్రులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వహించాలి. ప్రేమ జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. బంధువులతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. శారీరక ఆరోగ్యం కాస్త దిగజారే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఓం నమ శివాయ నమః.